Declaration. నేను చెబుతున్న విషయం పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఎలాంటి ప్రలోభాలు పెట్టడం నా ఉద్దేశం కాదు. నేను చేస్తున్నది నాకు మంచిది అనిపించింది మాత్రమే మీతో పంచుకుంటున్నాను. నేను ఎవరినీ బలవంతంగా ఇందులోకి రమ్మని పిలవడం లేదు. ఈ విషయం అందరూ గమనించగలరు. ముందుగా A to Z ఈ సర్వీస్ అనే వెబ్సైట్ ని మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ వెబ్సైట్ వాళ్ళు ఇవన్నీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనం ముందుగా మెంబర్ లాగిన్ అంటే ముందుగా రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇది రిజిస్ట్రేషన్ అయ్యే ప్రాసెస్. మీకు ఒక స్పాన్సర్ ఐడి ఉంటుంది. ఆ స్పాన్సర్ ఐడి ద్వారా మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్స్ అంటే మీ పేరు, మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ అండ్ మీరు పెట్టుకున్న పాస్వర్డ్, మీరు ఏ స్టేట్ నుంచి చేస్తున్నారు, ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏముంటవి అన్ని కూడా ఇచ్చి మీరు రిజిస్టర్ అవ్వాలి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయినాను కాబట్టి దీన్ని ఎలా లాగిన్ అయ్యి నేను చూపిస్తాను. ఇది ఆల్రెడీ నేను రిజిస్టర్ అయిన నెంబరు. ఇప్పుడు మనం దీన్ని లాగిన్ అవుతున్నాను. నేను లాగిన్ అయ్యాను చూడండి. ఈ లాగిన్ అయిన వెంటనే మీకు ఈ ఏవైతే ఈ రెడ్ కలర్ బాక్సెస్ కనిపిస్తున్నాయో వీళ్ళకు మీరు సహాయం చేయాలి, అంటే హెల్ప్ చేయాలి. ఫస్ట్ లెవెల్ మనం ఆల్రెడీ ఈ విషయాలు డిస్కస్ చేసుకున్నాము. ఇది 8 లెవెల్స్ ఉంటాయని, అప్ టు 8 లెవెల్స్. ఏ లెవెల్ కి ఎంతెంత ఇవ్వాలనేటువంటిది కూడా మీకు నేను పీడిఎఫ్ లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఫస్ట్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఈ ఫస్ట్ ఉన్న వ్యక్తి నేను నాకు నా డౌన్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ నాకు పే చేస్తారు. పే చేయడం మీన్స్ ఫోన్ పే ద్వారా పే చేస్తారు వాళ్ళు. ఫోన్ పే ద్వారా ఇక్కడ నా ఫోన్ పే నెంబర్ ఉంది కదా, ఈ ఫోన్ పే నెంబర్ కి వాళ్ళు నా అమౌంట్ ఎంత ఇక్కడ చూపిస్తుంది చూడండి 500 రూపీస్ అని. ఈ 500 రూపీస్ నాకు అమౌంట్ డొనేట్ చేయాలి. ఇక్కడ డొనేషన్ రాసేసారు, క్లియర్ గా డొనేషన్ రాశారు. ఈ డొనేషన్ 500 చేసిన తర్వాత ఈ ఇక్కడ పే అని క్లిక్ చేస్తారు. ఫస్ట్ నాకు ఫోన్ పే మీరు ఆల్రెడీ చేసి ఉంటారు. చేసిన తర్వాత మీరు ఏ టైప్ మోడ్ పేమెంట్ చేశారు ఇక్కడ చూడండి. బ్యాంక్ చేశారా, బ్యాంక్, పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే. సో జనరల్ గా మనం ఫోన్ పే వాడతాం కాబట్టి ఫోన్ పే క్లిక్ చేస్తాం. మనం ఫోన్ పే చేసిన తర్వాత ఒక ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది మనకు. ప్రతి పేమెంట్ లో కూడా ఒక ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడిని ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ ఐడి కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ ఐడి అని చాలా క్లియర్ గా ఉంది ఇక్కడ మీకు. ఇది ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి, ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఐడిని మీరు ఇక్కడ ప్లేస్ చేయాలి. అది కాపీ చేసి మీరు పేస్ట్ చేయడానికి అవైలబుల్ ఉంటుంది. అలాగే మీరు నాకు పంపించింది ఏదైతే 500 రూపీస్ ఉందో అది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. లేదంటే ఫోన్ పేకి వెళ్ళి షేర్ అని కొడితే రిసిప్ట్ షేర్ అవుతుంది. ఆ రిసిప్ట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఆ ఫైల్ ని మీరు ఫోన్ పే ద్వారా చేసిన ఫైల్ ని ఇక్కడ నాకు పంపించాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే పంపిస్తారో చేసి ఇక్కడ పే నౌ అని కొడతారు. మీరు ఆల్రెడీ పే చేశారు, పే చేసిన అమౌంట్ ని ఫోన్ పే ద్వారా చేశారు. ఆ ట్రాన్సాక్షన్ ఐడి వేస్తారు, ఆ రిసిప్ట్ వేస్తారు. ఏదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో ఆ స్క్రీన్ షాట్ వేసుకున్న తర్వాత నాకు మీరు పంపిస్తారు. ఇక్కడ పే అని కొట్టిన తర్వాత అది పే అయిపోద్ది అనమాట. ఇలాగా ఇది ఫస్ట్ వ్యక్తికి చేస్తారు. సేమ్ రెండో వ్యక్తికి 200 చేస్తారు. మనం అనుకున్నట్టే మన పీడిఎఫ్ లో ఏదైతే ఉందో అదే. మూడో వ్యక్తికి 100 రూపాయలు చేస్తారు. ఇక నుంచి నాలుగో వ్యక్తికి 100, ఐదో వ్యక్తికి 100, ఆరో వ్యక్తికి 100, 7, 8, 9, 10 ఈ 10 లెవెల్స్ వరకు కూడా 100 రూపాయల ద్వారానే మనం చేస్తాం. ఇలా 100 రూపాయలు చేయడం వల్ల మనం మొత్తంగా మనకు అయ్యేది మనం ఖర్చు పెట్టే 1500 రూపాయలు మాత్రమే. ఇది వన్ టైం, ఒక్కసారి మాత్రమే మీరు ఖర్చు పెడతారు ఈ 1500. ఇది అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ కోసం ఒక 100 రూపాయలు పిన్ ఉంటది. ఆ 100 రూపాయల పిన్‌కి మీరు 100 రూపాయలు కట్టాల్సి ఉంటది. సో మొత్తంగా మీరు వన్ టైం 1600 మాత్రమే మీరు డొనేట్ చేస్తారు. చాలా క్లియర్‌గా చెప్తున్నా, మీరు డొనేట్ చేస్తారు. అలాగే మీ కిందన మీరు ఎంతమందిని జాయిన్ చేసుకున్నా వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు డొనేషన్స్ అనేటువంటిది వస్తది. కాబట్టి దీని ద్వారా మనం ఎవరికి మోసం చేయట్లేదు. మనం మోసపోయే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఒక పేద వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాడు ధనవంతుడు కావాలి అనంటే డొనేషన్స్ ద్వారా అవుతాయి. ఇప్పుడు మీకు తెలిసిన మీ ఊర్లో ఒక పేదవాడు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి మీరు సాయం చేయాలంటే నీ ఒక్కడు సాయం చేస్తే సరిపోదు. మీ ఒక్కరి ద్వారా సాయం వాడికి చేయలేరు. ఎంత ఒక రూ. 1,00,000 చేయగలరా? చేయలేరు. అదే 10 మంది సహాయం చేస్తే 10 వందలేసుకుంటే వాడికి రూ. 1000 ఈజీగా అవుతది. అదే 10 మంది 10,000 ఏసుకుంటే రూ. 10,000 వాడికి అందుతది. అలాగే ఏదైతే మనము ఈ ఏ టు జెడ్ ఈ సర్వీస్ అనుకున్నామో దీని ద్వారా రూ. 1,500 అనుకుంటే వాడికి 10 మంది సాయం చేస్తే వాడి కింద 10 మంది జాయిన్ అవ్వగలిగితే ఒకేసారి వాడికి రూ. 5,000 వెళ్తది. అలాగా మనం 10 మందికి సాయం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి మీకు ఇలాగే 10 మంది సహాయం అందుతుంది. ఇది చాలా చక్కటి ప్రాజెక్టు. దీని ద్వారా మనము మోస్ట్‌లీ
88,00,000 వరకు సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి నా స్నేహితులు మీ అందరికి నేను తెలియజేసేదంటే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. వినియోగించుకుంటే మీరు కూడా లక్షాధికారులవుతారు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు బాగా బీదవారుంటే వాళ్ళకి కూడా తెలియజేయండి. వాళ్ళని కూడా మనం లక్షాధికారులు చేసే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ.